వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరిపించాలంటూ ఆయన కుమార్తె దాఖలు చేసిన పిటిషన్ పైన సిబిఐ కోర్టు కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ సునీత చాలా మంది పేర్లను ప్రస్తావిస్తూ వాళ్ళందరి మీద ఆరోపణలు చేస్తూ వీళ్ళందరి పాత్ర పైన దర్యాప్తు జరిపించాలంటూ లేటెస్ట్ గా కోరారు. అయితే సిబిఐ కోర్టు మాత్రం అందుకు అనుమతించలేదు. వైఎస్ సునీత చెబుతున్నట్టు ఈ పేర్లన్నింటి మీద దర్యాప్తు జరిపించడం అంటే మళ్లీ దర్యాప్తును మొదటి నుండి చేయించడమే అవుతుంది అని కూడా సిబిఐ కోర్టు అభిప్రాయపడింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి వైఎస్ భారతి మీద తదుపరి దర్యాప్తు అవసరం లేదు అని కూడా సిబిఐ కోర్టు స్పష్టంగా చెప్పింది. ఎందుకు తదుపరి దర్యాప్తు అవసరం లేదు అని చెబుతున్నామో అందుకు కారణాలను కూడా సిబిఐ కోర్టు వివరించింది తన ఉత్తర్వుల్లో. జగన్మోహన్ రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డికి దగ్గరి బంధువు. ఒక బంధువు చనిపోయినప్పుడు ఎవరైనా సమాచారం ఇవ్వడం అన్నది చాలా సహజంగా జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఫోన్ వచ్చింది కాబట్టి దాన్ని అనుమానించాల్సిన అవసరం లేదు అని కూడా సిబిఐ కోర్టు అభిప్రాయపడింది. దాంతో పాటు ఈ ఫోన్ కాల్ డేటాకు సంబంధించిన వివరాలన్నింటినీ ఇప్పటికే సిబిఐ సేకరించింది అన్న విషయాన్ని కూడా సిబిఐ కోర్టు గుర్తు చేసింది. సిబిఐ కోర్టు ఇప్పటి వరకు సుదీర్ఘంగా చేసిన దర్యాప్తులో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి మీద అనుమానాన్ని కూడా వ్యక్తం చేయలేదు అన్న విషయాన్ని కూడా కోర్టు ప్రస్తావించింది. కాబట్టి ఈ నేపథ్యంలో వారి మీద దర్యాప్తు చేయించాల్సిన అవసరం లేదు అని అభిప్రాయపడింది.